జెండా సభ చూసారా అండి మొన్న? చూసానండి. ఎలా అనిపించింది? టీడీపీలో ఉన్నారా, జనసేనలో ఉన్నారా, లేకపోతే జెండాలు పార్టీలు మార్చినట్టు జెండాలు కూడా మార్చుకున్నారా అని అయితే నాకు అనిపించింది. మార్చారు కదా, పబ్లిక్ గానే మార్చారు ఇద్దరు. అది పబ్లిక్ గానే మార్చారు. అంటే ఇంత రాజకీయాలు ఇంత దిగజారిపోయి కూడా వాళ్ళ జెండాలు వీళ్ళు, వీళ్ళ జెండాలు వాళ్ళు, అంటే ప్రతి ఒక్క పార్టీకి కొన్ని ఎథిక్స్ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ మర్చిపోయి వాళ్ళు ఆ మీటింగ్లో ఉన్నారని నాకు అనిపించింది. పొత్తు అనేది చెప్పుకుని ఎవరైనా చేయొచ్చు, దాంట్లో ఏ పార్టీ అయినా చేయొచ్చు. ఇద్దరు అఫీషియల్గా పొత్తు కదా, తప్పే ఉందంటారు. ఆ పొత్తు పెట్టుకోవడం అనేది తప్పని నేను అనట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకున్నా అంతకుముందు కూడా వాళ్ళిద్దరూ 2 పొత్తులతోనే వెళ్ళారు. 2014లో కూడా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, అంతకుముందు ఎలా ఉన్నారు వాళ్ళ రిలేషను, లేకపోతే ఒక పార్టీ కోసం ఒక పార్టీ ఎలా మాట్లాడుకుంటున్నారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే పార్టీని మరీ కంప్లీట్గా తీసుకెళ్ళి టీడీపీ పాదాల దగ్గర పెట్టారు అని నాకు పర్సనల్గా అనిపించింది. సో అందుకనే నేను ఇంత దిగజారిపోయిన రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నాను. ముఖ్యంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి సంబంధించి, ఒక ముఖ్యమంత్రిని నువ్వు 4వ పెళ్ళం అంటూ కూడా మాట్లాడిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఒక మహిళగా ఎలా తీసుకుంటారు దాన్ని? నాకు తెలిసి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయనకి పెళ్ళమైతే కాదు, మొగుడు. సో అది ఆయనకి తెలియట్లేదు. గత రాజకీయంలో అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా ఆయనకి మొగుడనే తెలియజేశారు. 151 అంటే టీడీపీకి కానీ, జనసేనకి కానీ, లేకపోతే సోకాల్డ్ పార్టీలందరికీ కానీ ఆయన మర్చిపోయి మొగుడు అనాల్సింది పోయి ఆయన పెళ్ళాం అన్నట్టున్నారు. అండ్ ఈ మధ్య కూడా 4వ వైఫ్ ఎవరు అని చెప్పేసి ట్రోల్స్ చూస్తున్నాను నేను. సో అది ముందే బయట వచ్చేస్తుందని చెప్పేసి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ముందే తడుముకొని అలా చెప్పారేమో అని నాకు అనిపించింది. ఎలా ఉంది మహిళలు ఈసారి ఎవరు కోటేస్తారంటే ఏం చెప్తారు? ఒక మహిళకి ఏం చెప్తారు? మహిళలకి ఇప్పుడు ఒక మాట చెప్తానండి, సాధికారిక మహిళల్ని లేకపోతే మహిళలకి ఇచ్చే రిజర్వేషన్స్ కానీ ఏదైనా అయితేనేమి, పార్టీలో అయితేనేమి, బయట అయితేనేమి, మేము అందరం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనకేం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. అమ్మఒడి మహిళల కోసం చేస్తున్నారు, ఆడపిల్లల కోసం చేస్తున్నారు, చిన్న పిల్లల కోసం చేస్తున్నారు. వాళ్ళేం ఓట్లు వేయరు కదా. ఇప్పుడు స్కూల్ పిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే 2 కోట్లు 2.5 కోట్లు పెట్టి గవర్నమెంట్ స్కూల్స్ కడుతున్నారు. అంటే దానికి అర్థం ఏంటి అంటే ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలని అర్థం. కానీ చిన్నపిల్లలు ఏం ఓట్లు వేయరుగా, వాళ్ళకి చేసినా కూడా ఆయనకి ఏం లాభం ఉండదు కదా. సో అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటే కూడా ఆయన చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ఎంతో మందికి మేలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో నేనైతే ఒక బీయింగ్ ఏ మహిళ డెఫినెట్గా నేను ఆయన పరిపాలన ఏదైతే ఉందో నేను సాటిస్ఫైగానే ఉన్నాను. వేస్తారా? ఓటేస్తారా? 100% వేస్తాను. 100% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. అది నేను చెప్తున్న విషయం కాదు. అలా రిపోర్ట్స్ కానీ, ఎన్డీఏ రిపోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పేసి ఇవాళ చెప్తున్నారు. రిపోర్ట్ల ప్రకారం డెఫినెట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని ఒక మహిళగా నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి ఒక జెండా సభ పెట్టారు కదా, చూసారా? చూసామండి. ఏంటి ఒక మహిళగా మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకండి అది ఒకరేమో జెండాని మార్చమంటారు, చంద్రబాబు గారేమో వైట్ జెండాలు దించండి, బ్యానర్లు దించండి అని ఆయన స్పీచ్ ఇస్తున్నాడు. ఈయనేమో నా వల్లే టీడీపీ ముందుకు వస్తుందని వాళ్ళకే కాంప్రమైజ్ లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఒక పార్టీగా నిల్చోవాలని ప్రయత్నించారు కానీ వాళ్ళ మనస్తత్వాలు అయితే వేరువేరుగా ఉన్నాయి. అది అందులోని ఎవరు వస్తారు అనేది ఈయన సింగిల్గా పోరాడు ఉంటే అది వేరే ఉండు. ఇదివరకు సింగిల్గా పోరాడినప్పుడు ఒక్క ఎమ్మెల్యే వచ్చినా, ఒక్క సీట్ వచ్చినా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ఈరోజు ఇన్ని సంవత్సరాలు చేసి ఇప్పుడు టీడీపీలో కలిసి ఈయనకున్న స్థానాన్ని పోగొట్టుకునే వాల్యుయేషన్కి వచ్చేసాడండి. ఇప్పుడు ఆ చంద్రబాబు ఫైట్ చేసేస్తున్నాడు. చంద్రబాబుతో కలిసి నేను తిరిగేసి దత్తపుత్రుడిగా మారిపోయినా ఆయనకి ఉన్న వాల్యూ ఆయనకే ఉంది, ఈయనకు ఉన్న వాల్యూ ఈయనకే ఉంది. వీళ్ళిద్దరినీ పడగొట్టేది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చాలా బాగుందండి. గతంలో నేను టీడీపీకి సపోర్ట్ చేశానండి. నేను 5వ వార్డు కార్పొరేటర్గా కూడా వేశాను. టీడీపీలో 5వ వార్డు కార్పొరేటర్గా వేసినప్పుడు కూడా అక్కడికక్కడే మ్యాజిక్ చేశారు. అది జగన్మోహన్ గారు 50% మహిళలకే రాజకీయ పరంగా ఆయన ఇచ్చే పోస్టులను కూడా వీళ్ళు ఈ రాజకీయ నాయకులు, ఈ సబ్మోహరి గారు వీళ్ళందరూ కలిపి నాకు ఇచ్చే సీట్ని కూడా వేరే ఆయనకి మగతనికి ఇచ్చారు. అయినా మేము బాధపడలేదు. కరోనాలోని నా వరకు నేను ఎంతో వర్క్ చేశాను. ఈ పార్టీలోని జీవితాంతం జెండాలు మోయడమే కానీ మహిళలుగా గుర్తింపు అనేది లేదండి. అది గుర్తింపు వచ్చిందంటే వైఎస్ఆర్ జగన్ తోటే వచ్చిందండి. మహిళలందరికీ మీకు వచ్చిందంటారా గుర్తింపు? ప్రతి మహిళ అండి. ఈరోజు ఒక మహిళ డైరెక్టర్గా ఉంది, ఎమ్మెల్యేగా ఉంది, ఎమ్మెల్సీగా ఉంది, కార్పొరేషన్గా ఉంది, అన్నిటిలోని చైర్మన్లుగా ప్రతి ఒక్కదానికి మహిళలకి ముందు నడిపించేది జగన్ అన్నండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా జగన్ నా 4వ భార్య అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారమ్మా ముఖ్యమంత్రిని పట్టుకుని. మహిళకి ఎలా చూస్తారమ్మా వ్యాఖ్యల్ని?
అది చాలా చండాలంగా ఉందండి. ఆయన స్పీచ్ ఈ గ్రూపుల్లో వినడానికి కానీ టీవీల్లో చూడడానికి కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాని పిచ్చి పిచ్చి మాటలండి. ఆయన ఒకప్పుడు ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసి ఒక ఫ్యాంట్ జారిపోయిన పిచ్చి యాక్షన్లు చేసిన రోజునాడు ఆయనది ఒక క్యారెక్టర్ అనుకున్నాం. కానీ ఇప్పుడు సీఎంగా సమభాగంలో నిల్చొని ఇప్పుడు జగన్మోహన్ 4వ భార్య అంటే ఏంది ఆడవాళ్ళు చాలా ఇంకా మగవాళ్ళు కూడా ఈయన తగులుకుంటున్నాడా అన్న ఆలోచనలో పడ్డారు ఆడవాళ్ళందరూ. అది చెప్పుకోవడానికి ఆయన స్పీచ్ ఇస్తుంటే ప్రతి వాళ్ళు వజల్లేసి నవ్వుతుంటే ఆయనకి పిచ్చెక్కిందని అర్థం అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబుకు ఒక రకంగా పిచ్చెక్కితే ఈయనకి ఇంకో రకంగా పిచ్చెక్కింది. ఎందుకంటే దత్తపుత్రుడు కదండి, ఏదైనా చెల్లుతుంది అన్నట్టు మాట్లాడితే జగన్మోహన్ గారికి పెళ్ళంగా కావాలనుకుంటే ఆయన్నే డైరెక్ట్గా దమ్ముంటే పెళ్ళంగా వస్తాడో లేకపోతే నీకు మొగుడుగా ఉన్నాడు ఇప్పుడు దానికి ఆలోచించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తాకాలి అంటే ఆ గాలి కానీ అతన్ని పెళ్లి చేసుకోవాలంటే ఇంకో జన్మ ఎత్తాలి మళ్ళీ. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల్ని అసలు మీరు ఏ మహిళలు సమర్థించరండి, ఏ కార్యకర్తలు దీన్ని అంగీకరించరండి. జెండా సభ అంటూ చూసారమ్మా మొన్న? చూసానండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు జెండా మార్చుకొని ఎలా చూస్తారమ్మా? ఒక మహిళగా ఎలా చూస్తారు దాన్ని? ఎలా చూస్తాము అంటే 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు పక్క వాళ్ళ సపోర్ట్ తీసుకొని పక్క వాళ్ళ జెండా మోస్తున్నాడు అంటే చాలా చిన్నపిల్లలు కూడా నవ్వే పరిస్థితి అండి. ఒక అనుభవం ఉన్న నాయకుడిని నేను అని చెప్పి నువ్వు నీ జెండాను నువ్వు మోసుకోలేక నీ జెండాను నువ్వు నిలబెట్టుకోలేక పోయి పక్క వాళ్ళ జెండాలు మోస్తున్నావే, అది చూస్తే చాలా అసహ్యంగా ఉన్నది జనాలకి. కాబట్టి వాళ్ళ జెండాల గురించి కానీ వాళ్ళ గురించి కానీ ప్రజలు ఎవరు ఆలోచించట్లేదు. ఎవరు కూడా ఆ జెండాలను ఎవరు గుర్తుపట్టే పరిస్థితిలో కూడా ఎవరూ లేరు. ఇంక ఎటు చూసినా ఏం చూసినా అభివృద్ధి ఎవరు చేస్తున్నారు? ప్రజల్లోకి వెళ్తున్నారండి. ఏమన్నా ప్రజల్లోకి వచ్చి ఎవరి కష్టాలన్నా తెలుసుకుంటున్నారా? అదేంటమ్మా మరి మహిళలందరూ చంద్రబాబు వెంటే ఉన్నారంట. బీసీ మహిళలు కానివ్వండి, మహిళలు కానివ్వండి పెద్ద ఎత్తున చంద్రబాబుని గెలిపిస్తారు ఈసారి అంటూ కూడా లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు ఇదే చెప్తా ఉన్నారు. మీరు రివర్స్గా చెప్తున్నారు. ఏది నమ్మాలి అసలు? మిమ్మల్ని నమ్మాలా వాళ్ళని నమ్మాలా? ఎవరిని నమ్మాలి అనేది మీరు ప్రజల్లోకి ఒకసారి వస్తే తెలుస్తుంది. ఎందుకంటే నిజమే చంద్రబాబు నాయుడు వెనక అతను జనం ఉంటే 23 సీట్లతో ఎందుకు పంపించారు? ఎందుకు ఈరోజు జనాలు తప్పు తెలుసుకున్నారంట కదా, మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తారంట కదా? ఏమండి, ఎవ్వరు సపోర్ట్ చేయరండి. అందరి గుండెల్లో జగనన్న ఉన్నాడు. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఈరోజు 1వ తారీఖు ప్రతి అవ్వ ఏం చెప్తున్నారు, మా ఇంట్లో మేము కూర్చుంటే మా కొడుకులాగా మాకు పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నారు. మా ఇంట్లో మా అత్తగారి పెన్షన్ వచ్చిందండి, ఈ రోజు వచ్చింది కరెక్ట్గా. ఎందుకంటే అదే మా అత్తగారు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడికి ఉదయం వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఈ లైన్లు ఏంటో తెలియదు. ఎప్పుడు చూసినా పాపం ఎండకి ఏమైపోయారని భయపడి మేము వాళ్ళకి వాటర్ బాటిల్ పెట్టుకొని తిరగవలసిన పరిస్థితి ఉండేది. ఈరోజు మా ఇంట్లో పెద్దవాళ్ళు మా ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వస్తుంది. మా మీద ఎవరి మీద ఆధారపడట్లేదు. 1వ తారీఖు వస్తే మా జగనన్న మాకు పెన్షన్ ఇస్తాడు, మాకేంటి అని వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. ఒక కొడుకు మీద కూతురి మీద వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలని అసలు ఏమి కూడా ఎక్కడ జంకట్లేదు. అంత హ్యాపీగా ప్రజలు ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లేనండి. ఈసారి మీ మహిళలందరూ జగన్ గారికి ఓటైపోతున్నారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేయించి ఖచ్చితంగా జగనన్నని మళ్ళీ ఆ సీఎం సీట్లో కూర్చోబెట్టడానికే మహిళలందరూ సిద్ధంగా ఉన్నారండి. గతంలో ఎవరు కొట్టేసేవారు మీరు? ఎప్పుడు కూడా మేము రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారు ఓటు వేయడం వలన, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడడం వలన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో తెలిసింది. అలాంటి తండ్రి కొడుకుని పుట్టాడు కాబట్టి, ఈయన కూడా ఆ రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి ఆయన ఆశయాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి జగనన్న అనే వ్యక్తి అందరికీ ఒక అన్న, ఒక కొడుకు, ఒక తమ్ముడు, ప్రతి వాళ్ళ గుండెల్లో కూడా జగనన్న. ఎవరి నోటంటే ప్రతిపక్షాలు ఉన్న చంద్రబాబు నాయుడు నోటంటే కూడా జగనన్నే. అంటే ఏ స్థాయిలో జగనన్న అన్నారో ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా 4వ భార్య అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారమ్మా. అంటే ఆ వ్యాఖ్యల్ని మహిళలుగా మీరు ఎలా చూస్తున్నారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఎవరికి భార్య కాదండి, వాళ్ళిద్దరికీ మొగుడు. అదే నేను చెప్పగలను. అంతేనా? అది కొంచెం కించపరిచినట్టు లేవమ్మా ముఖ్యమంత్రి గారు? చాలా కించపరిచినట్టుందండి. ఆయనకి భార్యలు అంటే ఎలా చెప్పాలో కూడా నాకు ఆయనకి భార్యలు అంటే ఒక చిత్తకాయతంతో సమానం. అందుకని ఎవరినైనా భార్య అనేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా ఆయన. అందరూ కూడా మగవాళ్ళు కూడా ఆయనకి భార్యల్లో కనిపిస్తుంటే దాన్ని మేము ఏం చేస్తాం చెప్పండి? ఖండిస్తారమ్మా వ్యాఖ్యలు? ఖచ్చితంగా ఖండిస్తున్నామండి. ఏమండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒకటే చెప్తున్నాం, జగనన్న అనే వ్యక్తి నీకు మొగుడు ఒక మొనగాడు అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇలాంటి
అనవసరమైన మాటలు మాట్లాడి ఇంకా వాళ్ళ స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఇంకా కూడా జనాల్లో చీ అనిపించుకుంటున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకోండి, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వండి. ఇచ్చి మీరు ఏం చేస్తున్నారో అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి లేకపోతే మేము చేస్తున్న సంక్షేమాల గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నేను పవన్ కళ్యాణ్కి అయితే గట్టిగా చెప్తున్నాను. ఇలాంటి ఏదో సినిమాలో మాట్లాడిన మాటలు ప్రజల్లో మాట్లాడితే ఎవరు హర్షించరు. సినిమాలాగే చూస్తారు, జీవితాన్నిలాగే చూస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు గుర్తించుకుంటే చాలు. మీకు ఎలాంటి ఇంపాక్ట్ ఉందమ్మా? ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, చంద్రబాబు పవన్ కళ్యాణ్, దాని మీద ఏమైనా మీకు ప్రభావం చూపబోతుందా? మీకు మాకు అలాంటిది ఏమి అనిపించలేదండి. అతను ఏదో వాళ్ళు ఏదో వేసిన యాసాలు మళ్ళీ ఇంకో రెండోసారి రిపీట్ చేస్తే అందరికీ తెలుస్తుంది అనేసి. ఒకప్పుడు ఎల్లో జెండా ఒకటే తిరిగిది, పసుపు జెండా పట్టుకొని తిరిగేవారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొద్దిగా వైట్ జెండా తిరిగి దాని మీద స్టార్ వేసుకొని తిరిగినట్టు అనిపించిందే కానీ వాళ్ళేమీ మారుతారు అని మారే మనుషులుగా ప్రజలకేం అనిపించలేదండి, మాకు కూడా అనిపించలేదండి. ముఖ్యంగా మహిళలు, బీసీ క్యాస్ట్ వాళ్ళు వీళ్ళే టీడీపీ పార్టీకి దొన్న అంటున్నారు. మీరు చూస్తే అలా మాట్లాడుతున్నారేమ్మా? మరి మీరంతా సపోర్ట్ చేయరా చంద్రబాబుకి? వచ్చే ఎన్నికల్లో ఓట్లేరా? ఎలాగేస్తామండి? బీసీ సపోర్ట్ చేయడానికి అతను బీసీ వాళ్ళనే ఉంచేసి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాలు కష్టపడి ప్రజలందరినీ దోసుకొని మంచి కరోనా టైం అప్పులోని ఇద్దరు కూడా తలుపులు బంధించుకొని ఎక్కడ కరోనా వచ్చేస్తుందేమో అనేసి చెరుకు పక్క ఏసీ గదుల్లో పడుకుండిపోయారు. మరి వాళ్ళేమి మాకు చేస్తారని మేము అనుకుంటాం చెప్పండి? ఎప్పుడైనా కొన్ని కరోనా టైంలో వచ్చి ఏ రోజైనా కనబడ్డారా? 2 సంవత్సరాలు కరోనా, విచిత్రమైన కరోనాలోని కొందరు లక్షలాది మంది ప్రజలు గిలగిలా కొట్టుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదు. అలాగే ఎంతోమంది ఎక్కడో అక్కడ చనిపోతుంది. ఎవరు చనిపోయారు, ఎక్కడ చనిపోయారు అన్నప్పుడు కూడా మరి వీళ్ళిద్దరు ఎక్కడ కనిపించలేదు కదండి. వాళ్ళు ఎక్కడ చనిపోతారండి? వాళ్ళ ప్రాణభయంతో రేపు వచ్చిన 2024లో ఓట్లు ఎక్కడ పోతాయో, లేకపోతే నాకు సీట్ ఎక్కడ రాదో, నేను బయటకు వెళ్తే నాకు ఎక్కడ కరోనా వచ్చేస్తుందని వాళ్ళు ఇళ్లలో పడుకుండిపోయారండి. వాళ్ళని చూసి మేమెందుకండి ఆలోచించాలి? ఈసారి మహిళలుగా సపోర్ట్ చేయరమ్మా? అస్సలు లేదండి, మహిళలకు కాదు కదండి, జనరల్గా వాళ్ళకి ఎవ్వరు కూడా సపోర్ట్ చేసే ప్రస్తాపనే లేదండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారి మీద కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాకు 4వ భార్య అంటూ కూడా మాట్లాడారు. ఒక మహిళగా ఎలా చూస్తారమ్మా దాన్ని? అతనికి ఆడవాళ్ళంటే బాగా అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే భార్యలు మార్చడం అతనికి టార్గెట్ ఎలాగా ఉంది కాబట్టి మళ్ళీ 4వ భార్యని చేసుకోవాలి మోజులో ఉంది. ఇప్పుడు ఏ హిందీ అమ్మాయినో లేకపోతే ఇంగ్లాండ్ అమ్మాయినో చేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏ రష్యా అమ్మాయినో చేసుకుందామని ఆశగా ఉందేమో. ఈసారి ముఖ్యమంత్రి అయిపోదాము, ఏ రష్యా అమ్మాయితో వెళ్ళిపోదామని కంకణం కట్టుకున్నాడేమో. అందుకే 4వ భార్య మీద మోజు వెళ్తుంది. కుర్రోడికి మరి స్పీడ్లో ఉన్నాడు కదా, దత్తపుత్రుడు, అసలే అన్ని వేళల్లో తోడుగా ఉంటాడు వాళ్ళ డాడీ. ఆ పప్పుగోడిని ఎలాగా పక్కన పెట్టేశాడు. చిన్నప్పటి నుంచి ప్రజల్లో నుంచి వస్తేనే ఆ పోస్ట్కి అరుగుడు. అంతేగాని నాకు డబ్బు ఉంది, వాదా ఉంది అని పోజులు చూపించుకొని వస్తే అది మంత్రి పదవి కాదు. ప్రజల్లో నుంచి వచ్చిన తర్వాత ప్రజల బాధలు ఇలా ఉన్నాయి, వీళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారు, కేజీ బియ్యం ఎంత అని అడగమనండి అతన్ని, ఆ రేట్ ఎంత అడగమనండి, కేజీ ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు ఎంత ఉన్నదని అడగమనండి, కేజీ ఉల్లిపాయలు ఎంత ఉన్నాయో అడగమనండి. అప్పుడు సంసార జీవితం అతనికి తెలిసింది అని, అమ్మో ఇంత బాధ్యతలు పెట్టి పార్టీని నడపాలి అని తెలిస్తేనే వాళ్ళు మాట్లాడగలరు. అంతేగాని అనుకోకుండా వచ్చేసాను, నేను పార్టీలో చేరిపోయాను, ఒక 5 సంవత్సరాల కిందట ఓడిపోయినా నేను ప్రజల్లో తిరిగిపోతే మళ్ళీ నన్ను గెలిపించేస్తారు అని నమ్ముకోవడం వేస్ట్. టీడీపీ జనసేన ఉమ్మడి సభ జెండా చూసారా అండి? చూసామండి. ఏమనిపించింది? ఒక మహిళగా ఏమనిపించింది? మన రిలే ఆటల్లో జెండాలు ఒకరికొకరు పట్టుకొని వెళ్తారు చూసారా, ఫైనల్కి అలాగ అనిపించిందండి నాకు గేమ్స్ పరంగా చూస్తేను. అవునా? అది రాజకీయ పార్టీ కదండి, అలా అంత మాట అనేసారేంటి? అంత మాట అంటే మరి ఒకళ్ళు సింగిల్గా పోటీ చేసే దమ్ అనేది ఉంటే అలా జెండాలు పట్టుకొని ఎక్స్చేంజ్లు చేసుకోరు కదండి. సింగిల్గా ఉండి పోటీ చేయాలి. కానీ ఏదైనా మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ధైర్యంగా ఎదుర్కోవాలండి ఎవరినైనా సరేను. అలా పొత్తులతో వచ్చినాయి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మేనిఫెస్టోలు మరి రిలీజ్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు పథకాలు ఇన్నిస్తున్నారు అన్నిస్తున్నారు అని అంటున్నారు. కానీ వాళ్ళు అదే కదా చేస్తున్నారండి. మరి వాళ్ళేమి మహిళలుగా మీరు చంద్రబాబు నమ్మట్లేదమ్మా? లేదండి, నమ్మట్లేదు మేము. ఏందమ్మా మహిళలంతా ఆయనకు అందుదండు అంటారు. బీసీ మహిళలు ముఖ్యంగా, మహిళల్లో ఆయనకి మంచి పేరు ఉందంట, మీరు అందరూ అన్నగా భావిస్తారంట. అందుకే ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు కోటైపోతున్నారంట మహిళలందరూ. నిజమేనది? లేదండి, నేను ఒక బీసీ మహిళనే. ఇప్పటి వరకు అయితే బీసీలకి ఎక్కడ న్యాయం జరిగిందండి?
వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బీసీలు చూసుకుంటే మహిళల పరంగా చాలా పెద్దపీట వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గాలు సీట్లే, ఎమ్మెల్యే సీట్లే కానీ, ఎమ్మెల్సీలో కానీ, మన కార్పొరేట్ సీట్లో కానీ, మొన్న పదవుల్లో కానీ అన్నిట్లో ఏదైనా సరే మహిళలకి, బీసీలకి పెద్దపీట వేస్తున్నారు. ఇలాగ గత ప్రభుత్వం ఎప్పుడైనా చేసిందండి? చేయలేదు కదా. మీరు ఎప్పుడు గతంలో ఎవరు కోటేసేవారమ్మా? నేను ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వేసేదాన్నండి. కాబట్టి యాజ్ యూజువల్గా మరి ఇప్పుడు యాజ్ యూజువల్గా కాదండి, మనము మార్పులు గమనించుకోవాలి ఎప్పుడైతేను. మరి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే మరి ఆయన అన్ని ఆరోగ్యశ్రీ అనేసి ఇలాంటివన్నీ తీసుకొచ్చారో, అలా తీసుకొచ్చిన పథకాలను ఈయన అలా కంటిన్యూ చేస్తున్నారు కదండి. అంటే ప్రజలకి మంచి జరుగుతుంది. మహిళలుగా నేను అంతా గృహిణిగా, ఒక మహిళగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ మీద ఉంటుంది అంటారు. చాలా అండి, 100% ఆయనే వస్తారు. అయిపోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కోటైపోతున్నారా? 100% అండి. 4వ భార్య జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా మాట్లాడారు. ఒక మహిళ ఎలా చూస్తారమ్మా? ఒక మహిళగా మాట్లాడిన వ్యాఖ్యల్ని నేను ఖండిస్తున్నానండి. ఇంకా అలాంటి విషయాల మీద చర్చించడం కూడా మహిళగా నాకు ఇష్టం లేదు. మాట్లాడనండి. ఎందుకంటే అలాంటి అసభ్యకరమైన వాక్యాలను మేము మాట్లాడదలుచుకోలేదు. మేము వదిలేస్తాం. మహిళలు ఎవరు కోటైపోతున్నారంటే ఏం చెప్తారమ్మా? మహిళలందరూ ఈసారి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారండి.